రంగారెడ్డి జిల్లా. మరి ఈరోజు సిద్ధార్థ హాస్పిటల్ని ఇన్స్పెక్షన్కి ఒక టీంను పంపించడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి సుహాసిని ఉదంతం మీద మీ అందరికీ తెలుసు. మరి ఆ అమ్మాయి దాదాపుగా 1 మంత్ బ్యాక్ 12వ తారీఖు నాడు గత నెల అడ్మిట్ అయింది ఇక్కడ. అప్పటి నుంచి కూడా మరి ట్రీట్మెంట్ చేయడం, ఆ తర్వాత మరి ఇక్కడ నుంచి ఫైనల్గా లాస్ట్ మినిట్లో షిఫ్ట్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. షిఫ్ట్ చేసిన తర్వాత తీరా అక్కడ నిజామ్స్కి వెళ్తే బ్రాడ్ డెడ్ అని చెప్పడం ఇవన్నీ కూడా మనం వార్తల్లో చూసాం. ఇక్కడ కూడా ఇష్యూస్ అన్నీ కూడా చూస్తున్నాం. మరి దానివల్ల ఆ టీం వచ్చేసి మొత్తం మనకు ఉన్నటువంటి ఆధారాలు ఏమైతే ఉన్నాయో, ఏమేమి కేస్ షీట్స్, ఏమేమి వాడారు, మందులు ఏం చేశారు అనేటటువంటి మొత్తం విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. తప్పకుండా మరి ఎక్కడైనా నిర్లక్ష్యం కానీ లేకపోతే ఆ పేషెంట్కి అన్యాయం జరిగిందనేది నిర్ధారణ అయితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రిలిమినరీగా ఇమీడియట్గా థియేటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తాం హాస్పిటల్. ఇప్పుడు పేషెంట్స్ దాదాపుగా ఒక 28 to 30 మెంబర్స్ వరకు ఇన్ పేషెంట్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కావద్దు కాబట్టి మరి హాస్పిటల్లో క్లోజ్ చేయడం కానీ అలాంటి యాక్షన్స్ ఏమి తీసుకోవట్లేదు. మనకి ఇంకా డీటెయిల్డ్గా రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా సీరియస్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఇప్పుడు ఈ లోపల గుర్తించారు, ఇక్కడ మీరు ప్రధానంగా ఏమేమి లోపాలు గుర్తించారు, మీ దృష్టికి వచ్చిన అంశాలు? ఇప్పుడు లోపాలు అనేవి మొత్తం వెరిఫై చేస్తున్నామండి. అయితే అంత లోపల ఏంటంటే జరిగినటువంటి నష్టానికి తప్పకుండా ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫైర్ ఎన్ఓసి కానీ లేకపోతే అన్నీ కూడా ఉన్నాయి హాస్పిటల్కి. పెద్ద హాస్పిటల్లో నేషనల్ అక్రిడిటీ ఉన్నటువంటి హాస్పిటల్లో అన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే రిజిస్ట్రేషన్ పరంగా చూస్తే ఎలాంటి ఇది లేదు. పోతే ఏంటంటే హాస్పిటల్లో నెగ్లిజెన్సీ ఏమైనా జరిగిందా అనేది మనం వెరిఫై చేయాలి. ఇప్పుడు మెయిన్గా అంటే ఆ పేషెంట్ని అంటే రావడంతోనే 240/120 బీపీతో బాగా ఫిట్స్ వచ్చి సీరియస్, కాబట్టి అవన్నీ కూడా ఆ కేస్ షీట్లో స్టార్టింగ్ నుంచి కూడా రాసి ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. మరి మేము చెప్పాము, అన్ని ఆడియో విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర, అన్నీ చెప్తున్నారు. అవన్నీ కూడా మేము మొత్తం వెరిఫై చేస్తాం. వీళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళతో ఏ రకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు, వాళ్ళు ఏమన్నారు, పేషెంట్ అటెండెంట్స్, ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసిన తర్వాత నిజంగా మరి వీళ్ళు కావాలని ఉంచుకొని ఇట్లా చేశారా లేదంటే వాళ్ళు తీసుకెళ్ళలేదా ముందు అనేది కూడా మనం వెరిఫై చేసి దాని ప్రకారం మనం అవతల వాళ్ళు లేరు కదా, పేషెంట్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఎలా ఎంక్వైరీ చేస్తారు, ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారు? వాళ్ళని మనం చేయమండి. యాక్చువల్గా ఏంటంటే పోలీసు వాళ్ళు చేస్తారు. అది ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా అది కూడా మేము కనుక్కుంటాము. ఇప్పుడు మనం హాస్పిటల్ చర్యలు కదా సార్, అలాంటప్పుడు ఏకపక్షంగా చర్యలు తీసుకున్నట్టే కదా, ఓన్లీ కేసు రిపోర్ట్ చూసి చేయడం అనేది హాస్పిటల్. ఇప్పుడు మనకు పేషెంట్ లేదు కదా, పేషెంట్ చనిపోయింది కాబట్టి పేషెంట్ బంధువులను అవసరం అయితే పిలిపిస్తాం. అయితే మనం పిలిస్తే వస్తారని గ్యారంటీ లేదు కదా. పోలీసు వాళ్ళు పిలిస్తే వస్తారు, లేదా కోర్టు వాళ్ళు పిలిస్తే వస్తారు, డాక్టర్ పిలిస్తే రారు కదా. మీ వైపు నుంచి ఏమైనా కంప్లైంట్ ఇస్తారా పోలీస్ స్టేషన్లో? అసలు చూస్తే మాకు ఎక్కడ ఇప్పుడు ఫలానా ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ నెగ్లిజెన్సీ ఉందనేది తెలిసినప్పుడు దాని మీద మేము కంప్లైంట్ ఇస్తాం. కాంటాక్ట్ చేశారా బాధితులు? ఎవరిని? బాధితుల్ని మేము కాంటాక్ట్ చేయలేదండి, వాళ్ళు మమ్మల్ని చేయాలి. అంటే మాకు ఎట్లా అన్యాయం జరిగిందని ఎప్పుడైనా కూడా వాళ్ళ వర్షం కూడా మీరు తీసుకుంటాం డెఫినెట్గా తీసుకుంటాం. పోతే ఏంటంటే ఇప్పుడు మీడియా కథనాలు వచ్చింది, ఇట్లా జరిగింది, ఇది అందరికీ తెలిసిన వాస్తవం కాబట్టి మనం దాని మీద ఎంక్వైరీకి వచ్చాము. ఆ తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మినిస్టర్ గారు, తర్వాత సెక్రటరీ మేడం వీళ్ళంతా కూడా చెప్పారు ఎంక్వైరీ చేయండి హాస్పిటల్లో ఏం జరిగింది అనేది. కాబట్టి ఎంక్వైరీ చేస్తున్నాం సార్. అక్కడ నుంచి ఏ కండిషన్లో వచ్చేది సార్? డిశ్చార్జ్ రిపోర్ట్లు ఏముంది అవన్నీ చూస్తాం సార్. ఇంకా అవన్నీ చూడండి, నేను అదే చెప్తున్నాను కదా, టీంను పంపించాను, టీం అంతా కూడా వెరిఫై చేస్తారు. గ్యారంటీగా హాస్పిటల్ కూడా సీజ్ చేస్తాం. రిపోర్ట్ ఒక 2 days 3 days సార్. అప్పుడు దాకా కొత్తగా వచ్చే పేషెంట్లు జాయిన్ చేసుకుంటారండి. అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి అంటే ఇప్పుడు థియేటర్ క్లోజ్ చేశారు అనుకోండి, థియేటర్ క్లోజ్ చేస్తాం, సర్జరీస్ జరగవు. సర్జరీ జరిగింది అనుకోండి, మళ్ళీ వారం రోజులు 10 రోజులు వాళ్ళు ఉంచాల్సి వస్తుంది. కాబట్టి థియేటర్ క్లోజ్ చేస్తే అట్లా ఉండడానికి ఉండదు. ఒట్టి మెడికల్ కేసెస్ అనుకోండి ఇమీడియట్ గానే మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా సార్ మరి ఫర్దర్ గా మొత్తం హాస్పిటల్ చెక్ చేయడం అలాంటివి అవి కూడా చేస్తున్నాం. సీజ్ ఇప్పుడే చేస్తారా సార్? సీజ్ ఇప్పుడే చేస్తారా? ఆపరేషన్ చేస్తాం. ఒకటి కొంచెం ఎంక్వైరీ జరిగిన తర్వాత హాస్పిటల్ అంటే ఇప్పుడు వాళ్ళు కేసు ఏదో చేశారంటే ఇప్పుడే అదంతా ట్రీట్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేస్తాం. సార్ డిశ్చార్జ్ రిపోర్ట్ చెప్పలేదు సార్. డిశ్చార్జ్ రిపోర్ట్ ఎక్కడ ఉంది? మన దగ్గర లేదు. వీళ్ళకి ఇస్తారు కాబట్టి
పేషెంట్ Patient unconscious, intracranial admitted. Unconscious with intubation. ఆ డిశ్చార్జ్ ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసి ఇక్కడ కాదు సార్, ఇక్కడ హాస్పిటల్ ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిట్ అయ్యే ముందు వెంటిలేటర్ లో వచ్చారు తను Ventilator లో వెంటిలేషన్ తో హై బీపీతో నేను చెప్పాను కదా వెంటిలేటర్ మీద అన్కాన్షియస్ వన్ తిరిగే పరిస్థితి లేదు, కానీ మీరే ఫైర్ సేఫ్టీ ఉంది అని చెప్పి అన్నారు. చూస్తాం, వెరిఫై చేస్తాం. మీరు చెప్పడం ఎలా చెప్పారు ఫైర్ సేఫ్టీ ఉంది అని చెప్పి? ఎన్ఓసి ఉంది అన్న ఎన్ఓసి లేకపోతే సంబంధిత చెప్తానండి. ఎన్ఓసి అనేది నేను కాదు ఇచ్చేది, జిహెచ్ఎంసి వారు ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ ఉంది అది మరి అదే ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఉంది అని నేను చెప్పేది. అంటే నేను ఇచ్చినా కాదు, నేను కాదు కదా ఎన్ఓసి ఇచ్చేది. మరి అది చెప్తున్నానండి, ఉన్నది ఎన్ఓసి అని చెప్తున్నాను అంతవరకు. అంతే, మరి నేను ఉన్నదని ఉన్నట్టు చెప్తున్నా కానీ నేను కాదు ఇచ్చేది. లేకపోతే నేను ఫైర్ ఆఫీసర్నా లేకపోతే జిహెచ్ఎంసీ ఫైర్ సేఫ్టీ ఉంది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉందండి రిపోర్ట్ లో. ఇప్పుడు వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫామ్ లో అదే చెప్పండి సార్, మీరు నేను చెప్పేది అదే. మరి వరకు ఉంది రిపోర్ట్ లో రిజిస్ట్రేషన్ కావాల్సినవి అన్ని కూడా సబ్మిట్ చేశారు, ఫైర్ ఎన్ఓసి కూడా సబ్మిట్ చేశారు అని చెప్తున్నాను. థియేటర్ కూడా క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి థియేటర్ క్లోజ్ చేస్తున్నాము. అంటే ఏంటంటే టెంపరీగా ఒక యాక్షన్, డెఫినెట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మేము ఇనిషియల్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం అనే ఆలోచనతో